చదవబడిన దేవుని వాక్య భాగమును గురించి ఆలోచించినప్పుడు కీర్తనాకారుడైనటువంటి దావీదు భక్తుడు తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను బట్టి, దావీదు భక్తుడికి తన జీవితంలో తారసబడినటువంటి కొన్ని పరిస్థితులను బట్టి దేవుని ఎదుట ప్రార్థనాపూర్వకముగా ఆయా పరిస్థితుల్లో, ఆయా అనుభవాల్లో దైవాత్మ ప్రేరణతో అనేక కీర్తన భాగాలు రచించాడు. దావీదు భక్తునికి మాత్రమే కాదు, యావత్ క్రైస్తవ ప్రపంచములో చిన్నలు మొదలుకొని పెద్దలకు అందరికీ బాగా సుపరిచితమై అందరికీ బాగా వచ్చిన కీర్తన, హృదయాన్ని హత్తుకునే కీర్తన ఏదైనా ఉందా అని అడిగితే 23వ కీర్తన. ఈ 23వ కీర్తనలో దావీదు దేవునికి ఇచ్చిన స్థానం, దేవునికి స్తోత్రం. దేవుడు ఎలాంటి వాడు అంటే, ఒక భక్తుడు దేవునికి దగ్గరయ్యే కొలది దేవుని స్థానాన్ని మారుతూ ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు కేవలం ఒక విశ్వాసిగా, ఒక భక్తి చేసే వ్యక్తిగా ఉంటే దేవుడు నీకు దేవుడుగానే ఉంటాడు. నువ్వు కుమారుడు అయితే ఆయన నీకు తండ్రి అవుతాడు. అంటే నువ్వు దేవుణ్ణి దగ్గరయ్యే కొలది ఆయనతో నీ సంబంధము, ఆయనతో నీ సహవాసము, ఆయనతో నీ బంధం బలపడతాలి. దావీదు ఒకసారి ఆయన తండ్రిగా చూశాడు, ఒకసారి తల్లిగా చూశాడు, ఒకసారి కష్టకాలములో ఆదుకునే స్నేహితుడిగా చూశాడు, మరొకసారి ఆయన ఒక ఆత్మీయుడిగా చూశాడు. ఇలా తన జీవితములో దేవుని రకరకాల కోణాల్లో అర్థం చేసుకుని దేవుని దగ్గరగా రుచిస్తూ ఈ 23వ కీర్తన వచ్చేసరికి దావీదు అన్నాడు, ఈ కీర్తన ద్వారా ఆయన నాకు ఒక కాపరి అన్నాడు. ఆయన నాకు కాపరిగా ఉండాలి అంటే ఆయన కాపరత్వము కింద ఉండే ఒక గొర్రెగా నేను మారాలి. నేను రాజునై ఉండొచ్చు, నేనే కూడంతమందిని పరిపాలించే రాజరికంలో ఉండొచ్చు, అయినప్పటికీ నా ప్రజలు కానీ, నేను కానీ, నా దేశము కానీ, నా కుటుంబము కానీ క్షేమముగా భద్రపరచబడాలంటే ఇదిగో నా దేవుడు నాకు కాపరి, ఆయన కింద నేను ఒక గొర్రెను. నేను ఆయనకు గొర్రెగా ఉంటేనే ఆయన నాకు కాపరిగా ఉంటాడు. ఆయన నాకు కాపరిగా ఉంటేనే ఆయన కాపుదల నా మీద ఉంటుంది అని గుర్తెరిగి, యెహోవా నా కాపరి, ఆయన నాకు కాపరిగా ఉన్నంతకాలం నా జీవితంలో దేనికి లేమి లేదు, లోటు లేదు, వెలది లేదు అని మాట్లాడుతూ ఈ యొక్క 5వ వచనం వచ్చేసరికి ఒక అద్భుతమైన మాట అక్కడ చెబుతూ అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. గత కాలంలో నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే వర్తమానాన్ని ప్రభు మనతో మాట్లాడారు. కాబట్టి ప్రభు చిత్తమైతే ఈ దినాన నూనెతో నా తలంటి ఉన్నావు. దేవునికి స్తోత్రం. మనం వినబోతున్న అంశం ఏంటంటే, నూనెతో నా తల అంటి ఉన్నావు. సర్వసాధారణంగా ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటానికి ఇష్టపడుతున్నాను. నా చిన్ననాటి దినాల్లో తలస్నానం చేయడం అంటే అది నిజంగా ఒక ప్రత్యేకమైన రోజే. శుక్రవారం కానీ, ఆదివారం కానీ ఖచ్చితంగా ప్రతి వారంలో ఆ రోజు తలస్నానం చేయించేవారు పెద్దవాళ్ళు, పెద్దలుగా ఉండేవాళ్ళు. వాళ్ళు చక్కగా ఈరోజు తలస్నానం అనగానే ముందు తలకు నూనె పెట్టేవాళ్ళు. నూనె పెట్టి ఒంటికి తలకి నూనె పెట్టి కొంచెం ఎండలో ఉండు అని చెప్పి వేడి నీళ్ళు బాగా కాసి అప్పుడు కుంకుడుగాయలు బాగా నానబెట్టి కుంకుడుగాయలతో మనకు తలస్నానం. కొన్నిసార్లు కుంకుడుగాయ రసం నోట్లోకి కళ్ళలోకి వెళ్ళిపోయి కళ్ళు మండిపోతే మనం ఎక్కడ వద్దు 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 అంటామని చెప్పి కళ్ళు మంటడమే మంచిది, కళ్ళు బాగా మండితే కళ్ళు బాగా కనపడతాయి అని చెప్పేవారు. తలస్నానం చేయడం అంటే అదొక ప్రత్యేకమైన రీతిలో జరిగేది. కానీ ఈనాటి దినాల్లో తల మీద నీళ్లు పోసుకుంటున్నాడో, ఒక షాంపూ చింపుతున్నాడో, నొరగొచ్చేస్తుంది, జుట్టు ఊడిపోతుంది. మానవుడు యాంత్రికమైన అనుభవాల వైపు వెళ్తాకి ఇష్టపడిపోతున్నాడు, తత్ఫలితంగా విలువైన వాటిని కోల్పోతున్నాడు. తలస్నానం చేసే ముందు ఎలాగైతే తలకు తైలమును నూనెను పెట్టుకుంటారో, దావీదు భక్తుడు కూడా దేవుని సన్నిధిలో ఇలా అంటున్నాడు, దేవా నువ్వు నూనెతో నా తలను అంటావు. నూనెతో తలను అంటడం అంటే ఈ ఎంట్రుకలకు నూనె రాసుకోవడం కాదు అర్థం.
దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవా నీ వాక్యమనే తైలముతో నా తలంపులను తడుతున్నావు, నా తలంపులను నీవు శుద్ధీకరిస్తున్నావు. దేవునికి స్తోత్రం. నీ తైలముతో, ఇదిగో నీ నూనెతో నా తల అంటుతున్నావంటే కేవలము కనపడే వారికి నా తల వెంట్రుకలు కనపడవచ్చు, కానీ నా భావన, నా ఉద్దేశం ఏంటంటే నా తల వెంట్రుకలు కాదయ్యా, నా తలంపులను నువ్వు కడుగుతున్నావు, నా ఆలోచనలు నువ్వు కడుగుతున్నావు, నా ఉద్దేశాలు, నా నిర్ణయాలు. ఇదిగో మనుషుని యొక్క ఆలోచనలు స్వభావ సిద్ధముగా కలుగుతాయి కదా, నా స్వబుద్ధిని ఆధారంగా చేసుకుంటూ ఇదిగో నాకు నచ్చినట్లుగా, నా మనసు కనిపించినట్లుగా, నా తలంపుల్లో పుట్టినట్లుగా నా జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలనుకుంటున్నాను. అలా నా జీవితం ఉండకుండా ఇదిగో నీవు నూనెతో, వాక్యముతో నా తలంపులను నీవు కంటుతున్నావు, శుద్ధీకరిస్తున్నావు. అందును బట్టి నీకు వందనాలు. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు చేసిన ప్రార్థన ఒక నిజమైన ఆత్మీయుడైన ప్రతి వ్యక్తి చేయాలి. ఏమని చేయాలో తెలుసా? ప్రభువా, నా తలంపులను నువ్వు శుద్ధీకరించు, నా ఆలోచనలను నువ్వు శుద్ధీకరించు. ఇదిగో ప్రభువా, నూనెతో నా తల అంటి ఉండకపోతే, నా తలంపులను నువ్వు శుద్ధీకరించకపోతే, నా తలంపులకు, నా మనసుకు ఏమనిపిస్తే అలా నేను వెళ్ళిపోతాను. ఈనాడు చాలామంది వ్యక్తులు వారు కొనుక్కున్నటువంటి కార్ల మీద కానీ రకరకాల వాహనాల మీద ఇలా రాసుకుంటారు, గాడ్ గిఫ్ట్, మమ్మీ గిఫ్ట్, నాన్న గిఫ్ట్, అత్తగారి గిఫ్ట్, ఎవరెవరు గిఫ్ట్లు అని రాసుకుంటారు వాహనాల మీద. కానీ ఒక రోజున ఒక కారు మీద ఒక కొటేషన్ నేను చూసాను. ఏంటంటే అతను ఇలా రాసుకున్నాడు, నీ తలంపులతో నన్ను నడుపుదేవా అన్నాడు. ఏమని రాసుకున్నాడు? నీ తలంపులతో ఈ వాహనాన్ని నడుపు. నా తలంపులతో ఈ వాహనాన్ని నడిపాను అనుకో, కొన్నిసార్లు నేను డిస్టర్బ్గా ఉంటాను, కొన్ని సందర్భాలు నేను అనాలోచనగా ఉంటాను, కొన్ని సందర్భాలు నేను నడుపుతున్నప్పుడు వేరే వేరే ఊహల్లోకంలో నేను ఉంటాను. నా కళ్ళ ముందు ప్రమాదము నాకు ఎదురైతే, నా కళ్ళ ముందు ఆపద నాకు ఎదురైతే, నా కళ్ళ ముందు మరణ పరిస్థితి నాకు ఎదురైతే, నా తలంపులతో వాహనాన్ని నడిపితే ఖచ్చితంగా నేను చావు వైపు వెళ్ళిపోతాను, ఒకవేళ తప్పుడు నిర్ణయాల వైపు వెళ్ళిపోతాను. కానీ నీవు నన్ను నడిపిస్తే నేను క్షేమంగా, గమ్యంగా చేరగలుగుతాను. కాబట్టి నా వాహనాన్ని నీ తలంపులతో నన్ను నడుపు, నా జీవిత ప్రయాణాన్ని కూడా నీ తలంపులతో నన్ను నడుపు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుంది, ఒక నిజమైన ఆత్మీయుడు ప్రతి నిత్యము చేసుకోవాల్సిన ఒక ప్రార్థన ఏంటంటే, ప్రభువా, నాకు నచ్చినట్లు, నాకు అనిపించినట్లు, నాకు ఊహలకు వచ్చినట్లు కాదు నాయన, నా జీవితం క్షేమకరంగా గమ్యానికి చేరడానికి ఎలా నేను నడవాలో, ఎలా నేను నడిపించబడాలో ఆ రీతిలో నడవడానికి నీ తలంపులతో నన్ను నడిపించుదువుగాక. అప్పుడు నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఆయనకు నీ మార్గాన్ని అప్పగిస్తావు. అప్పుడు ఆయన నీ మార్గములను సరళపరిచి నిన్ను చేర్చవలసిన ఆశీర్వాదకర గమ్యానికి ప్రభు చేర్చునుగాక. కాబట్టి ఒక ఆత్మీయుడి ప్రార్థన ఏంటి? దేవా, అనుదినము నీవు నా తలంపులను నూనెతో వాక్యముతో నన్ను శుద్ధీకరించి నన్ను నా తలంపులను నీవు అంటుదువుగాక. ఆమెను చెప్పండి. ఆత్మీయుడు కానివాడు ఎలా ఆలోచిస్తాడు? నేను చర్చికి వస్తానండి, పాస్టర్ గారు ఎంతసేపు వాక్యం చెప్పినా అలా కదలకుండా మెదలకుండా వాక్యం వింటానండి, మందిర గుమ్మం దాటేసిన తర్వాత ఇక నా జీవితం, నా ఇష్టం, నా మనసుకు నచ్చినట్లు, నాకు అనిపించినట్లు, ఎవరో చెప్తే నేను చేయడం ఏంటి, నా జీవితం మీద ఎవరో ప్రభావం పనిచేయడం ఏంటి, నా జీవితం నా ఇష్టం అంటే అర్థమేంటి తెలుసా? నీవు నీ జీవితాన్ని నీకు అనుకూలమైనదిగా నడిపించుకోవడానికి ఇష్టపడుతున్నావు. తర్వాత జీవితంలో చాలా చేదైన వేదనకర అనుభవాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. భక్తులు దేవుని సన్నిధిలో, తండ్రి, నీ తలంపులతో నేను నడిపించబడాలంటే నా తల అంటబడాలి, నా తలంపులు కడగబడాలి, నేను నీ చిత్తానుసరమైన ఆలోచనతో నా తలంపులు అభిషేకింపబడునుగాక. ఆమెను చెప్పండి. ఆత్మీయుడి యొక్క ఉద్దేశం ఇదేదైతే, ఆత్మీయుడు కాని వాని యొక్క వ్యక్తి ఉద్దేశం ఎలా ఉంటుంది ఒకసారి మీకు జ్ఞాపకం చేసి మన వాక్యములో ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 40వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలముతో నువ్వు తల అంటుకొనవు.
నీ ఒలీవ కాయలు రాలిపోవును. జాగ్రత్త. దేవుడు నీ తలంపులను అంటుకోవడానికి, దేవుడు నీ తలంపులను మార్చుకోవడానికి దేవుడంట ఆ తైలమును నీ కొరకు సిద్ధపరుస్తున్నాడంట. వాక్యం అనే తైలము నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. కొంతమంది వాక్యాన్ని వింటారు, కానీ ఆ వాక్యము చేత తమ తలంపులను వారు మార్చుకోవడానికి ఇష్టపడరు, తమ తలంపులను సరిచేసుకుంటానికి ఇష్టపడరు. అలాంటి వారి కోసం ఏమంటున్నాడంటే, ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును కానీ, అంటే దేవుని వాక్యము నీ జీవితంలో నీకు సమీపముగా దగ్గరగా దేవుని వాక్యం ఉన్నప్పటికీ కూడా నీవు ఆ వాక్యం అనే తైలముతో నీ తల అంటుకో. అంటే అర్థమేంటి? వాక్యం చదివేస్తావు, వాక్యం వినేస్తావు, ఏదో అక్షరార్థకంగా వెళ్ళిపోతావు, కానీ వాక్యమును ఆధారంగా చేసుకొని నీ తలంపులను, నీ ఆలోచనలను, నీ నిర్ణయాలను నువ్వు శుద్ధీకరించుకోవడానికి, తలంటుకోవడానికి నువ్వు ఇష్టపడవు. అలా నువ్వు దైవ చిత్తానికి లోబడకుండా నీకు నచ్చినట్లుగా నీ జీవితాన్ని నువ్వు నడిపించుకుంటే అక్కడ కలిగే ఫలితం ఏంటయ్యా అంటే నీ ఒలీవ కాయలు రాలిపోతాయి. ఆయన కృప నీకు దూరం అయిపోద్ది, వాత వేయబడిన మనస్సాక్షిగా మారిపోద్ది, దేవుని గద్దింపు, దేవుని యొక్క స్పందన నీ జీవితానికి దూరం అయ్యే ప్రమాదం ఉంది. కనుక ప్రియ సంగమా, ప్రభు సన్నిధిలో వాక్యము చెబుతున్న మాట ఏమిటయ్యా అంటే, ఆయన తైలముతో నీవు అభిషేకించబడే వ్యక్తిగా బ్రతకాలి అంటే వాక్యమనే అభిషేకము నీ తలంపుల్లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన చిత్త ప్రకారం నీ అడుగులు ముందుకు కొనసాగునుగాక. మరోసారి చెప్తున్నాను, ఆత్మీయుడైన వ్యక్తి, దేవా నా తలను నీ తైలముతో అభిషేకించు అంటాడు. అక్షరార్థకంగా తల మీద నూనె పొయ్యి, తల మీద తైలం పొయ్యి అని అర్థం. కానీ ఆత్మీయంగా వాక్యమనే తైలముతో నా తలంపులను శుద్ధీకరించు అని అర్థం. ఆత్మీయుడు కానివాడు దేవుడు వాక్యము ప్రకటింపబడుతున్నా దాన్ని అక్షరార్థకంగా మాత్రమే స్వీకరిస్తాడు, కానీ ఆత్మీయంగా వాక్యమనే తైలముతో తన జీవితాన్ని, తన ఆలోచనలను, తన యొక్క తలంపులను శుద్ధీకరించుకోవడానికి ఇష్టపడ్డో తత్ఫలితంగా దేవుడిచ్చిన కృపాకాలాన్ని కోల్పోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఏ వ్యక్తి జీవితం అయితే వాక్యమనే తైలముతో అభిషేకింపబడతాదో, ఏ వ్యక్తి తల మీదకి వాక్యమనే తైలము వస్తుందో, ఏ వ్యక్తి జీవితంలో వాక్యమనే తైలము చేత ఎవరి జీవితాల్లో ఎవరి తలంపులైతే శుద్ధీకరింపబడతాయో ఆ వ్యక్తి జీవితంలో కలిగే 3 లేక 4 అనుభవాలను సమయానుకూలతను బట్టి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. ఈ మాటలు విన్నాక ఒక మీకు క్లారిటీ రావాలి. ఏంటంటే, దేవా వాక్యమనే నూనెతో నేను అభిషేకింపబడిన వ్యక్తినైతే, వాక్యమనే తైలముతో నా తలంపులు అభిషేకింపబడిన వ్యక్తినైతే, ఇదిగో నా మీదున్న అభిషేకము సరైందో కాదో తెలియాలంటే ఈ 4 అనుభవాలు నా జీవితంలో నేను కలిగి ఉందునుగాక. ఆమేన్. నెంబర్ 1, 2 వాక్యాలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూద్దాం. కీర్తనల గ్రంథము మనందరికీ బాగా తెలుసు. 133వ కీర్తన. కీర్తన గ్రంథము 133వ అధ్యాయము 1-2 వచనాలు అక్కడ మనం చూడగలిగితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, అది తల మీద పోయబడి అహరోను గెడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును అన్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యమనే తైలముతో అభిషేకించబడిన వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్ముడు కనపరచగలిగేటువంటి 4 విషయాలు అనేకం ఉన్నాయి. సమయానుకూలతను బట్టి 4 చెప్తాను. నువ్వు వాక్యమనే తైలముతో అభిషేకింపబడిన వ్యక్తివైతే నీ జీవితంలో కలిగే 4 అనుభవాలు. నెంబర్ 1 ఏంటయ్యా అంటే, అక్కడ రాయబడిన మాట ఐక్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క తైలము అనుభవాన్ని, వాక్యపు యొక్క అభిషేకపు అనుభవాన్ని పొందిన వ్యక్తి తలంపుల్లో కలిగే మొదటి అనుభవం ఏంటయ్యా అంటే ఐక్యత. దేవునికి స్తోత్రం చెప్పండి. కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఎవరు సహోదరులు? ఎవరికి ఎవరు సహోదరులు? పాస్టర్ గారండి, నా తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళే కదా నాకు సహోదరులు అవుతారు, లేకపోతే నాకు రక్త సంబంధికులుగా ఉన్నవారు మా చుట్టాలే అటు ఇటుగా మాకు సహోదరులు అవుతారు, మరి ఎవరు నాకు సహోదరులు? ఇదే ప్రశ్న యేసు ప్రభువుని అడిగారు. ఎవరు నా పొరుగువాడు?
యేసయ్య చెప్పాడు, నీకు ఆపదలో కనపడిన ప్రతివాడు నీ పొరుగువాడే. మరి ఎవరు నా సహోదరులు? పౌలు గారు తన పత్రికలో, ప్రభునందు నా ప్రియ సహోదరులారా సహోదరులారా సహోదరులారా, సంఘానికి రాసినటువంటి ప్రతి పత్రికలో నా సహోదరులారా అన్నాడు. పౌలు గారికి మనం అందరం ఎందుకు సహోదరులమయ్యామంటే, క్రీస్తు రక్తముతో కడగబడి యేసు క్రీస్తు కుటుంబములో చేర్చబడిన ప్రతి వాడు ఒకరికి మరొకడు సహోదరుడే. ఆమెన్ చెప్పండి. సమస్త భవబంధాలు మందిరం బయట, సంఘం బయట. క్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి వ్యక్తి సంఘమునకు చేర్చబడబడిన తర్వాత క్రీస్తు రక్త బాంధవ్యము చేత మనమందరము ఆయనలో సహోదరులము సహోదరులము. బైబిల్ అంటుంది, నా సహోదరులారా ఐక్యత కలిగి మీరు నివసించండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, అది ఎంత మనోహరమో. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తైలముతో, ఆయన వాక్యముతో నిన్ను అభిషేకించే అనుభవంలో నువ్వు ఉంటే గనుక మొదటి అనుభవం ఏంటంటే, నువ్వు ఐక్యతను ఇష్టపడే వ్యక్తిగా ఉంటావు. ఒక క్రైస్తవుడు సూదిలా బ్రతకాలా, కత్తిరిలా బ్రతకాలా? సూదికి కత్తిరికి రెండింటికి తేడా ఏంటి అని ఆలోచన చేస్తే, కత్తిరి ఎంత కలుసున్న దాన్నైనా విడగొట్టుకుంటూ వెళ్ళిపోద్ది. ఎంత బలమైందైనా, ఎంత శక్తివంతమైందైనా, ఎంత కలిసున్న వస్త్రాన్నైనా అది కత్తిరించుకుంటూ విడగొట్టుకుంటూ దూరం చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అది కత్తిరి యొక్క తత్వం. మరి సూది చూడడానికి ఎంత ఉంటుంది చెప్పరేటమ్మా? సూది చిన్నది, దానిలోకి వెళ్ళేటువంటి దారము యొక్క రంధ్రము చిన్నది. సూది చిన్నది, కానీ అది చేసే పని మాత్రం గొప్పదే. ఎంత విడిపోయిన వస్త్రాన్నైనా, ఎంత దూరం అయిపోయిన వాటినైనా దగ్గరకు చేసి కుట్టగల శక్తి కేవలం సూదికే ఉంది. సంగమా, నీ నోటి మాటలతో జాగ్రత్త. నీ నోటి మాటలతో కలిసున్న కుటుంబాలను, కలిసున్న స్నేహాలను, కలిసున్న బంధాలను దూరముగా విడగొట్టే ప్రమాదం ఉంది. అదే నోటి మాటతో విడిపోయిన బంధాలను సైతము కలుపుకోగలిగే సామర్థ్యం ఉంది. కాబట్టి ఒక క్రైస్తవుడు నూనెతో అంటబడిన అనుభవంలో ఉంటే దాని అందం ఏంటయ్యా అంటే, నువ్వు విడగొట్టుకునేవాడిగా, తెంపుకునేవాడిగా కాకుండా నీవు ఐక్యత అనే అనుభవంలోకి వెళతావు. దేవునికి స్తోత్రం. అలా కాదు పాస్టర్ గారండి, అప్పుడు నాకేమనిపిస్తే ఆ చిరాకులో, ఆ ప్రేమలో నాకు ఏదనిపిస్తే అలా చేస్తానండి అంటే నువ్వు ఒక నిలకడ లేని భక్తి చేస్తున్నావు. అతిగా ఉప్పొంగకూడదు, అతిగా ద్వేషించకూడదు. ఒక దేవుని బిడ్డకు నిలకడగా బ్రతకం తెలియాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని చేత, వాక్యము చేత నువ్వు కడగబడిన వ్యక్తివైతే, అభిషేకించబడిన వ్యక్తివైతే మొదటి సూచన, నీవు ఐక్యతను కోరుకుంటావు. దూరంగా ఉండడానికి, దూరంగా పెట్టడానికి, దూరం చేసుకుంటానికి ఇష్టపడవు. దేవునికి స్తోత్రం. అంటున్నాడు చూడండి, అక్కడ ఆ మాటను గురించి మాట్లాడుతూ ఆ తైలం యొక్క అభిషేకం ఎలా ఉంటుంది అని మాట్లాడుతూ చూడండి, అతడు అంటున్నాడు, అది తల మీద పోయబడి అహరోను గెడ్డము మీదగా కారి అతని అంగీల అంచు మట్టుకు దిగజారిన పరిమళ తైలము వలె ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ అభిషేకం ఎక్కడ ప్రారంభమైందంట? తల మీద ప్రారంభమైంది. తల మీద పోసినటువంటి పరిమళ తైలం అనేటువంటి అభిషేకము తలంపుల్లో ప్రారంభమైనటువంటి అభిషేకము. తలంపులు మాత్రమే ఆగిపోకుండా ఆ తలంపుల మీద నుంచి కళ్ళ మీదకే, కళ్ళ మీద నుంచి నోటి మీదకే, నోటి మీద నుంచి గడ్డం మీదకే, గడ్డం మీద నుంచి వస్త్రం మీదకే, దేహం మీదకే. మార్పు తలంపుల్లో వస్తే మార్పు కళ్ళల్లో కనపడుతుంది. కళ్ళల్లో మార్పు వస్తే మాటల్లో మార్పు వస్తుంది. మాటల్లో మార్పు వస్తే హృదయంలో మార్పు వస్తుంది. హృదయంలో మార్పు వస్తే నడవడిక అంతటి మీద. ఇప్పుడు మార్పు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అభిషేకం ఎక్కడ ఉండాలి చెప్పండి? అది తల మీద పోయబడాలి. వాక్యము నీ తలంపుల మీద ప్రభావం చూపిస్తే, నీ తలంపులను బట్టి నీ నోటి మాటలు, నీ ఆలోచనలు, నీ హృదయ ధ్యానాలు, నీ నడవడికంతా మార్చబడుతుంది, సమస్తము శుద్ధీకరింపబడుతుంది. కనుక వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే, అది తల మీద పోయబడిన అభిషేకం, తలంపుల మీద ప్రభావం చూపించే అభిషేకం. ఆ అభిషేకం పేరే దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు చాలా సంఘాల్లో తైలాభిషేక ప్రార్థనలు జరుగుతాయి.
ఈరోజు తైలాభిషేక ప్రార్థనలో అనగానే చాలామంది వ్యక్తులు ఆ రోజు రెడీ అయిపోతారు. ఎందుకంటే ఆ రోజు అయ్యగారు చక్కగా తైలాన్ని తీసుకొచ్చి నెత్తి మీద వేస్తారు అని. నేను కూడా ఒకసారి నేను ట్రైనింగ్ టైంలో ఉన్నప్పుడు ముదురునిపాడు వెళ్ళాను. ఏంటి ఎంతమంది వెళ్ళిపోతున్నారు, ఎలా ఉంటుందో చూద్దాం అసలు ఏంటి అని వెళ్ళాను. అక్కడ అయ్యగారు నుంచున్నారు, జనమంతా వరుసగా వెళుతున్నారు. మన పొలాలకు కొడతాం చూసారా, ఎల్లుకి తెలుస్తుంది స్ప్రే. ఆయన పైన నుంచొని ఇలా స్ప్రే కొడుతున్నాడు. జనాలు అందరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొంత తల మీద, కొంత భుజం మీద, కొంత ఒంటి మీద, కొంత నేల మీద. అభిషేకం నేలపాలు కాదు కదా. కొంతమంది అనుకున్నారు అమ్మీసా నా తల మీద పడిందో అని రాసేసుకున్నాడు. కొంతమంది ఒంటి మీద, అబ్బా అక్కడ పడింది, ఎక్కడ పడింది, ఎక్కడ పడింది, ఎక్కడ పడితే అక్కడ పడేది కాదు అభిషేకం. అది నూనె మాత్రమే. అభిషేకం అంటే ఏంటి తెలుసా? అది నీ తలంపుల్లో ప్రారంభించబడి అది నీ శరీరం అంతగా కూడా మార్పును కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. నేలపాదు కాదు అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకము తల మీదకి వస్తుంది. అభిషేకము అవయవముల మీద పనిచేస్తుంది. అభిషేకము వస్త్రపు ఎక్కడి దాకా రాయబడింది? అంగీల అంచుల వట్టుకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటుంది సంఘము శరీరమైతే, సంఘము శరీరమైతే క్రీస్తు శిరస్సు. క్రీస్తు శిరస్సు అయితే దేవుడు కిరీటం. దాన్ని ఇలా అర్థం చేసుకుందాం. శరీరము కుటుంబం అయితే, కుటుంబమును ఒక పెద్ద దిగుకున్నటువంటి భర్త కానీ యజమాని కానీ ఆ కుటుంబం అనే శరీరానికి శిరస్సు. ఆ శిరస్సుకు కిరీటము క్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి అభిషేకము నీ తలంపుల్లో ఉంటే నీ శరీర అవయవాలన్నీ శుద్ధీకరింపబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటున్నాడు, ఎక్కడైతే దేవుని యొక్క అభిషేక తైలము ఒక వ్యక్తి జీవితంలో ఉంటుందో ఆ వ్యక్తి జీవితంలో కలిగేటువంటి మొదటి అనుభవము ఐక్యత. ఇలాంటి ఐక్యత అంట, నీ మాట నా మాట కలిసింది కాబట్టి, నీ అభిప్రాయం నా అభిప్రాయం కలిసింది కాబట్టి, నీకు నాకు ఆవిడే శత్రువు కాబట్టి శత్రువుకు శత్రువు మిత్రుడంట. ఇలాంటి స్నేహాలా? గంటకోలాగా, పూటకోలాగా, నిమిషానికి ఒకలా మారిపోయే స్నేహాలా? కాదు. ఆత్మ వల్ల కలిగిన ఐక్యత. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెంబర్ 1 మొదటి మాట ఏంటయ్యా అంటే, ఏ వ్యక్తి తల మీదకి దేవుని తైలముతో కూడిన అభిషేకం వస్తుందో, ఏ వ్యక్తి తలంపుల మీదకి దేవుని వాక్యమున అభిషేకం వస్తుందో ఆ వ్యక్తి జీవితంలో కనపడే మొదటి అనుభవం ఏంటంటే ఆత్మ కలిగించు ఐక్యత ఆ వ్యక్తి జీవితంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏది కలిగించు ఐక్యత అంట? ఆత్మ కలిగించు ఐక్యత. పాస్టర్ గారు, ఆత్మ వల్ల కలిగే ఐక్యత ఎలాగుంటుంది, ఆత్మ కలిగించే ఐక్యత ఎలాగుంటుంది? బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. మచ్చుకు ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆత్మ వల్ల కలిగేటువంటి ఐక్యత ఎలా ఉంటుంది చూడండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసి అపోస్తున్నటువంటి పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తున్నటువంటి పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తున్నటువంటి పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ యుండుటకు పిలవబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే 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 ఒక్కటే ఒక్కటే. వేరు వేరు అనే మాట ఉందా? మనం అంటాం వాళ్ళు వేరేండి, మనం వేరేండి, వాళ్ళు పలానా అండి, మేము పలానా వెళ్ళండి, వాళ్ళు పలానా దానికి చెందిన వాళ్ళండి, మేము పలానా దానికి చెందినవేండి అని చెప్పి క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘాన్ని వారు వేరు మేము వేరు, వారు పలానా వీళ్ళు పలానా అంటున్నావంటే నీ తల మీదకి దేవుని అభిషేకం రాలేదు, నువ్వు కడగబడిన వ్యక్తివైతే కాదు. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఇందులో మార్పు లేదా. వాళ్ళు ఎలాంటి, వాళ్ళ పలానోళ్ళండి, మేము పలానోళ్ళండి, వాళ్ళు పలానా వాళ్ళండి, మేము పలానండి, వాళ్ళు అదేండి, మేము వేరేండి అని అన్నావంటే నీ మీదకు ఆత్మ వల్ల కలిగే ఐక్యత అనే అభిషేకపు శుద్ధీకరణ రాలేదు. అందుకే నువ్వు విభజించి చూడగలుగుతున్నావు. ఎప్పుడో నేను చెప్తాను, ఒక పొయ్యిలోనంట ఒక టేకు చెక్క, ఒక వేప చెక్క, ఒక గంధం చెక్క,
ఇక ఇక ఏవైతే చెక్కలు ఉన్నాయో ఆ చెక్కలన్నీ పొయ్యిలో పెట్టారంట. పెట్టే ముందు ఈ చెక్క పేరేంటి? తుమ్మ చెక్క. ఈ చెక్క పేరేంటి? బద్ది చెక్క. ఈ చెక్క పేరేంటి? టేకు చెక్క. ఈ చెక్క పేరేంటి? గానుగు చెక్క. ఇలా పొయ్యిలో పెట్టే ముందు అన్ని చెక్కలకు పేర్లు ఉంటాయి. కానీ ఈ పుల్లలన్నింటినీ, ఈ చెక్కలన్నింటినీ పొయ్యిలో పెట్టి అగ్ని వేసి అంటించినప్పుడు అవన్నీ కాలిపోయి బూడిద మాత్రమే మిగులుతుంది. ఒక్క బూడిద మాత్రమే మిగులుతుంది. అప్పుడు ఆ బూడిద దగ్గర నిలబడి ఇందులోంచి టేకు చెక్క బూడిద పక్కకు తీసి గానుగు చెక్క యొక్క బూడిద పక్కకు పెట్టు అని అడిగితే అంటాం, లేదండి, కాలిపోయిన తర్వాత, కాలిపోకముందు రకరకాలవి, కాలిపోయిన తర్వాత ఒక్కటే మిగిలేదు, బూడిదే. క్రీస్తు రక్తముతో కడగబడకపోతే, ఆయన్ని తలను వాక్యమనే తైలముతో నిన్ను అంటకుండా ఉంటే నీకు రకరకాలుగా కనపడుతుంది. వాళ్ళ వీలు వాళ్ళని కనపడుతుంది. ఎప్పుడు వాక్యం అనే అగ్ని, బైబిల్ చెప్పింది కదా, నా వాక్యం అగ్ని వంటిది కాదా? వాక్యం అనే అగ్నిని, హృదయాన్ని, వాక్యం అనే అగ్నిని, తలంపులను కడగడం, తలంపులను అభిషేకించడం, కాల్చడం మొదలు పెడితే మనందరం అంటాం, అయ్యా మేము రక్షణ పొందకముందు, నేను వాక్యం అనే అగ్ని చేత అభిషేకింపబడక ముందు నా తలంపుల్లో వాళ్ళు వీళ్ళని భావన ఉండేదండి. ఎప్పుడు వాక్యం అనే అగ్ని నన్ను కాల్చిందో నాకు ఒకటి అర్థమైంది. ఏంటంటే అంతా ఒక్కటే, దాని పేరే క్రీస్తు శరీరము. ఆమేన్ చెప్పండి. మానవ దేహంలో అన్ని అవయవాలు ఉన్నా కానీ అన్నిటినీ కలిపి దేహం అని ఎలాగంటామో, సంఘములో రకరకాల వ్యక్తులు ఉన్నప్పటికీ, రకరకాల కుటుంబ పరిస్థితులు కలిగిన వారు ఉన్నప్పటికీ కూడా ఆత్మచేత శుద్ధీకరింపబడిన వ్యక్తి ఒకే తీర్మానం కింద వస్తాడు. ఏంటంటే అంతయు ఒక్కటే. ఇది ఆత్మ వల్ల కలిగిన ఐక్యత. దేవునికి స్తోత్రం. అందుకే ఎఫెసీ సంఘములో వారికి పౌలు చెప్తున్నాడు, ఏంటయ్యా అంటే, ఇదిగో వాళ్ళని ఏ భేదము లేదయ్యా, శరీరం ఒక్కటే, క్రీస్తు శరీరం ఒక్కటే. క్రీస్తు సంఘం అంటే యేసు క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరం అనే సంఘం ఒక్కటే. ఆ సంఘము నడిపించేటువంటి, ఆ శరీరము నడిపించేటి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక్కడే. ఆ ప్రకారమే మనందరి నిరీక్షణ ఒకటే. ఏంటి తెలుసా? అందరం పరలోకం వెళ్ళాలి. మన నిరీక్షణ కూడా ఒకటే. సంఘం అనే శరీరం ఒకటే. ఆ సంఘం అనే శరీరాన్ని నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు, సత్యస్వరూపి ఆత్మకు దేవుడు ఒక్కడే. మనందరి నిరీక్షణ ఒకటే, నిత్య జీవానికి వెళ్ళాలి. అంతా ఒక్కటే అని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మనమేంటి వాళ్ళ పలానా వీళ్ళ పలానా అంటున్నాం అంటే, నీకు సరైన శుద్ధీకరణ బుర్రలోకి రాలేదు, బతుకు మారలేదు, మాట మారలేదు, ఆలోచనలు మారలేదు అంటే, విభజించి పాలిస్తున్నావు, విభజించి ఆలిస్తున్నావు అంటే నీ తలంపుల మీదకి దేవుని అభిషేకం రాలేదు అని అర్థం. నేను చెప్పాను కదా, ద్వితీయోపదేశ కాండములో ఒలీవ చెట్టు నీ దగ్గర ఉన్నప్పటికీ దాని తైలముతో నువ్వు తల అంటుకోలేదు కనుక నీ దగ్గర నుంచి ఆ ఒలీవ పళ్ళు తీసివేయబడుతున్నా అంటే ఆ అభిషేకము, ఆ అవకాశము, ఆ కృపాకాలం నీ నుంచి దూరం అయిపోద్ది. తత్ఫలితంగానే వాక్యం వల్ల నీకే స్పందన కలదు, వాత వేయబడిన మనస్సాక్షి వచ్చే ప్రమాదం ఉంది. పాస్టర్ గారు, నేను దేవుడు తన తైలముతో, తన వాక్యం అనే తైలముతో నన్ను తలంపులను కడిగాడు అనడానికి రుజువేంటి? నెంబర్ 1, నీలో ఐక్యత కనపడుతుంది. ఎలాంటి ఐక్యత? ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ ఎలాంటి ఐక్యత కలిగిస్తుంది? అందరూ ఒకటే అని చెప్తుంది. ఇక 2 లేదు. ఆయన అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ద్వితయత్వము లేనివాడు, ఆయన పోలినవాడు, ఆయనకి సాటి అయినవాడు, ఆయనతో చెప్పగలిగినవాడు. ఇలా ఉంటాడు ఆయన. ఆయన చెప్పగలిగిన వాడు ఎవరు లేరు. ఎందుకంటే ఆత్మ ఒక్కటే, సంఘం అనే శరీరము ఒకటే, మనందరి నిరీక్షణ. ఇంకా అర్థమైన చెప్పడానికి అంటాడు, ప్రభువు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు. మనం అందరం ఒక్కటే అని చెప్పడానికి ఇన్ని రుజువులు చూపించాడు పౌలు. ఇవన్నీ చెప్పి అంటున్నాడు, నిజంగా నువ్వు దేవుని యొక్క వాక్యమనే తైలముతో అభిషేకింపబడిన వ్యక్తివైతే ఒక తీర్మానంలోకి వస్తావేంటంటే, ఆత్మ కలిగించు ఐక్యత. ఎవరిని తక్కువగా, ఎవరిని తేడాగా, ఎవరిని దూరంగా చూడవు. ఆ అనుభవంలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరిని తీసుకొచ్చి ఆయన తైలముతో మనల్ని అభిషేకించునుగాక. మనం కాంప్రమైజ్ అవుతాం, కానీ దేవుడు కాంప్రమైజ్ అవ్వడం. ఆయన కోరుకున్న స్థితిలోకి మనం మారితేనే వాక్యం మన జీవితంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. నెంబర్ 1 చెప్పండి, నూనెతో నా తల అంటి ఉన్నాడు. వాక్యం అనే తైలముతో నా తలంపులను ఆయన శుద్ధీకరించాడు.
అనడానికి మొదటి సూచన ఆత్మ కలిగించు ఐక్యత ఒక్కటే అనే అనుభవంలోకి రావాలి. అలా రాని రోజున నీవు సరైన అభిషేకపు అనుభవాన్ని పొందలేకపోతున్నావు. అంటే నీ భక్తిదే అక్షరార్థమైందే తప్ప ఆత్మీయ అనుభవంలోకి వెళ్ళడం లేదు అని అర్థం. రెండవ పాయింట్ మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, లేవి కాండము 21వ అధ్యాయము 12వ వచనం. దయచేసి చూద్దాం. లేవి కాండము 21వ అధ్యాయము 12వ వచనం. అమ్మా, దేవుని అభిషేక తైలము, అమ్మా, దేవుని అభిషేక తైలమనే కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వచనాన్ని మనం చూడగలితే లేవి కాండము 21వ అధ్యాయం 12వ వచనములో దేవుని అభిషేక తైలమనే కిరీటముగా అతని మీద ఉండెను గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళ. చాలామంది అంటారు, నేను మందిరాన్ని వదిలేస్తున్నానండి, నేను సంఘాన్ని వదిలేస్తున్నానండి, నేను చర్చి మానేస్తున్నానండి, నేను సహవాసం మానేస్తున్నానండి, నేను మందిరాన్ని వదిలేసుకుంటున్నానండి. ఎవరికి ఇబ్బంది? వాక్యం అంటుంది, దేవుని అభిషేక తైలము నీ మీద ఉంటే, నీ తలంపుల్లో ఉంటే, ఏ కారణము చేత నువ్వు దేన్ని వదులుకోవు? సంఘాన్ని వదులుకో, సహవాసాన్ని వదులుకో, దేవుని యొక్క నడిపింపును వదులుకో, దేవుని యొక్క పరిచర్యను నువ్వు కోపాలకు తాపాలకు నన్ను గుర్తించలేదు, లేకపోతే నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు, వాటికి వీటికి వేటికి నువ్వు వదులుకో. ఈ మాట నేను చెప్పడం లేదు, వాక్యములోనే ఉంది. ఏంటంటే 21వ అధ్యాయం 12వ వచనములో దేవుని అభిషేక తైలము అనేది కిరీటముగా తల మీద ఎలా ఉందంట? అభిషేక తైలము కిరీటముగా ఉందంట. దేవుని అభిషేక తైలము కిరీటముగా ఉంది గనుక వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటయ్యా అంటే, అతడు పరిశుద్ధ మందిరమును విడిచిపెట్టి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఏదో సఖ్యతగా ఉన్నాము కాబట్టి వాక్యం అలగనండి అంటున్నాం. రేపు పొద్దున పరిస్థితుల్లో ఉండకపోతే, ఒకవేళ వాక్యం నీకు తగిలేస్తే, వాక్యం నా కోసమే పాస్టర్ గారు మరీ గుర్తెట్టుకొని చెప్పేశారని నీకు కనిపెడితే, అప్పుడు తీర్మానం తీసుకోవాలి. నా కోపాలకు, నా తాపాలకు, నా ద్వేషాలకు, నా వ్యతిరేకతలకు, వీటన్నిటికి నేను గురైపోయి సంఘాన్ని నేను వదిలి వెళ్ళిపోయే వ్యక్తినైతే, మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే వ్యక్తినైతే, బైబిల్ అంటుంది, నేను వచ్చినప్పుడు వెళ్ళిపో అమ్మా, నత్తే మళ్ళీ రామ్మా. నువ్వు వెళ్ళి రావచ్చు, కానీ నడిపింపు మాత్రం కోల్పోతావు. ఏం కోల్పోతావు? చెప్పరేటమ్మా. బెత్లెహేములో ఉన్నంతసేపు ఆమె స్థానము, ఆమె విలువ, ఆమె గుర్తింపు వేరు. బెత్లెహేము వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు స్థానం ఉందేమో, కానీ ఆ విలువ అయితే లేదు. అటు మరోసారి చెప్తున్నాను, ఏ పరిస్థితుల్లో కూడా తలంపులలో అభిషేకింపబడిన వ్యక్తి, తైలముతో అభిషేకింపబడిన వాడికి ఆ తైలమే అతని తల మీద ఒక కిరీటముగా ఉంటుంది. గనుక అతడు దేవుని మందిరాన్ని ఏమాత్రం వదిలిపెట్టి వెళ్ళడు అని మాత్రం అంటే అక్కడ ఉంటున్నాడు. చూడండి, అది దేవుని మందిరమునకు అపవిత్రపరచరాదు. దేవునికి స్తోత్రం. మందిరములో అపవిత్రంగా ఉండకూడదు. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నా నూనెతో నా తలంటి ఉన్నావంటే, వాక్యం అనే తైలముతో అభిషేకింపబడిన ఒక వ్యక్తి తలంపులలో ఎలా ఉంటుందయ్యా అంటే, కిరీటముగా అభిషేకం ఉంటుంది. అది ఏ అనుభవంలోకి తీసుకెళ్తుందంటే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 1, వాక్యం అనే తలంపుల, వాక్యం అనే నూనెతో అభిషేకింపబడే వ్యక్తి ఆత్మ వల్ల కలిగే ఐక్యతలోకి నడిపింపబడతాడు. నెంబర్ 2, వాక్యం అనే తైలముతో అభిషేకింపబడిన ఒక వ్యక్తి, ఆ అభిషేకము కిరీటముగా వ్యక్తికి ఉంటుంది. ఆ కిరీటము ఏ అనుభవంలోకి నడిపిస్తుందంటే పరిశుద్ధ జీవితం అనే అనుభవంలోకి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడడానికి ఒక కిరీటంగా ఉంటుంది, ఆ కిరీటము నిన్ను పరిశుద్ధ జీవితం వైపు నడిపిస్తుంది. ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి, ఎలా బ్రతకాలి, బ్రతకూడదా అని అడిగితే బైబిల్ అంటుంది, మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఆమెన్ చెప్పండి. 2 వాక్యమును ఆధారం చేసుకుంటూ ముందుకు వెళదాం. లేవి కాండము 11వ అధ్యాయం 44వ వచనం ప్రకారం, లేవి కాండము 11వ అధ్యాయం 44వ వచనం ప్రకారం, నేను నీ దేవుడినైనా యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. సాక్షాత్తుగా దేవాది దేవుడే చెప్పుకుంటున్న ఒక అద్భుతమైన మాట ఏమిటంటే,
నేను పరిశుద్ధుడును గనుక మీరు నీ పరిశుద్ధులుగా ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోండి. దేవునికి స్తోత్రం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం మనం చూడగలిగితే, నేను పరిశుద్ధుడునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉంది? లేవీకాండంలో రాయబడి ఉంది. ఆ వాక్యాన్ని పేతురు భక్తుడు మరలా పైకెత్తి ప్రస్తావిస్తూ, మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయుండుడి అని లేఖనాలు రాయించాడు కనుక మన దేవుడు పరిశుద్ధుడు. ఎవరి తల మీదకి వాక్యం అనే అభిషేకం వస్తుందో ఆ తలంపుల్లో ఒక ముద్ర ఉంటుంది. ఏంటంటే ఆయన నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు కనుక నేను పరిశుద్ధ జీవితాన్ని గడపాలి. దేవునికి స్తోత్రం. ఎలాంటి జీవితం గడుపుతాకి ఇష్టపడాలి? అందరితో కలుపుతానండి, అందరిలాగే మాట్లాడేస్తానండి, అందరిలాగే దెబ్బలాడేస్తానండి, అందరిలాగే నోటుకు వచ్చినట్టు పలికేస్తానండి, అందరిలాగే నేను లోకంలో కలిసిపోతానండి అంటే కుదరదు. నువ్వు పరిశుద్ధ జీవితాన్ని గడపడానికి నువ్వు ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా జీవించాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకా వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితోనూ గొడవలు ఎట్టేసుకోండి, దెబ్బలాటలు ఎట్టేసుకోండి, ముఖాలు మాడి చేసుకోండి. నా పక్క నువ్వు కూర్చోవద్దు, నీ పక్క నేను కూర్చో, నీకు నాకు జట్ కట్టు అంటే కుదరదు. నూనెతో నా తల అంటిన అనుభవంలో నేనుంటే, వాక్యముతో నా తలంపులు కడగబడిన అభిషేకం నా మీద నిజంగా పనిచేస్తే అందరితో సమాధానంగా బతుకుతా. నువ్వు నన్ను శత్రువు అనుకున్నా పర్లేదు, నువ్వు నన్ను నీకు విరోధం అనుకున్నా పర్లేదు, నేను నీతో మాట్లాడడం మానని చెప్పి నువ్వు నన్ను ఎంత దూరం చేసుకునేటట్లు నువ్వు ప్రవర్తించినా పర్వాలేదు, నేను మాత్రం నీతో సమాధానంగా బతకడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే సమాధాన పరచబడు వారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అవుతారు. నేను దేవుని పిల్లనవ్వాలనుకుంటున్నాను, దేవుని బిడ్డనవ్వాలనుకుంటున్నాను. ఆత్మ కలిగించు సమాధానపు అనుభవంలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మకు దురాత్మకు తేడా ఏంటంటే సింపుల్ ఒక మాట చెప్తాను. దురాత్మ సమస్యను రెచ్చగొడతాడు, చిచ్చు పెడతాడు, రేపుతాడు. నీకు ఆ మాత్రం సిగ్గు లేదేటి, ఆ మాత్రం పౌరుషం లేదేటి అన్నని మాట్లాడితే క్షమించేస్తావా, సరి చేసుకుంటావా, మళ్ళీ కలిసిపోతావా, అసలు నీకేమి ఉప్పు కారం నువ్వు తాలింపులు తింటలేదేంటి అని చెప్పి దూరాన్ని పెంచి రెచ్చగొడతాడు. ఈగో ఈగో ఈగో. పరిశుద్ధాత్మ అంటాడు, పోన్లేవయ్యా, తెలుసన్నాడు, తెలియకన్నాడు, పొరపాటుతన్నాడు, తొందరపడుతున్నాడు, అజ్ఞానంతో అన్నాడు, అవివేకంతో అన్నాడు, ఆ వ్యక్తి ఏ పరిస్థితులు ఉండి అలాంటి మాట అన్నాడు. సరే, అయిపోయింది అయిపోయింది. నువ్వు మనశ్శాంతిగా బతకాలంటే నువ్వు సమాధాన పడిపో. నీకంటే నాకంటే ఎక్కువ కోపం యేసయ్యకి రావాలి. ఎందుకంటే మేలు పొందిన వాడే చంపేమన్నాడు. నీకంటే నాకంటే ఎక్కువ ఇగో యేసు ప్రభుకే లేవనెత్తబడాలి. మేలు పొందిన వాడే రాళ్ళు ఇసిరాడు. నీకంటే నాకంటే ఎక్కువ వేదన యేసయ్యకు రావాలి. ఎందుకో తెలుసా? ఆయన మీద లేనిపోని నిందలేసి ఆయన అవమానపరిచిన వాళ్ళు ఆయన దగ్గర మేలు పొందుకున్నోళ్లే. ఆయనే అన్నాడు, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు నాయనా, ఆ తైలము స్టెఫను మీద ఉంది కనుక రాళ్లతో కొట్టబడుతున్నా, రాళ్ల దెబ్బలకి ఆ స్థలమంతా రక్తంగా మారిపోతున్నా స్టెఫను ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, ఈ పాపాన్ని వాళ్ళ మీద మోపొద్దు, వాళ్ళు చేసేది పాపమే, నేను వాళ్ళ పక్షాన్ని అడుగుతున్నాను, దెబ్బతిన్నా నేను అడుగుతున్నాను, వాళ్ళని క్షమించు. దాని ఫలితం ఏంటి తెలుసా? స్టెఫను ప్రార్థన పౌలు రక్షింపబడ్డానికి పునాదయ్యింది. స్టెఫను చనిపోయిన తర్వాత ఎవరైతే స్టెఫను రాళ్లతో కొట్టారో ఆ రాళ్లతో కొట్టిన వాళ్ళందరూ బట్టలిప్పి ఒక యవనస్తుడు పాదాల ముందు పెట్టాడంట. వీళ్లకు నేను సాక్షి ఆమోదం ఇస్తున్నానన్నాడు. ఆ యవనస్తుడే సౌలు, ఆ యవనస్తుడే పౌలుగా మారాడు. మీకు తెలుసుగా, దమస్కు మార్గములోకి వెళ్ళాక సౌలు మారడం కాదండి, స్టెఫను రక్తములోనే పౌలుకు ఒక పునాది పడింది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైంది? దాని ఫలితము రక్తము దిక్సిక్తమైన దేహముతో మోకాళ్ళు వేసాడు. మనకు అన్ని బాగున్న మోకాళ్ళు పడవు. ఒంటికి రక్తం కారుతున్న స్టెఫను మోకాళ్ళు వేసి ప్రార్థిస్తే ఆయనకు పరలోక దర్శనం తెరవబడిపోయిందంట. ఆమేన్ చెప్పండి. ఆకాశము తెరవబడుతాయు, తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభు ఉండడము చూసి
దర్శనాన్ని పొందాడు. చనిపోయే క్షణములో పరలోక దర్శన అనుభవం. ఇప్పుడు తెలుసా, సమాధాన పడిపోయాడు. గొడవలతో, స్పర్ధలతో, ద్వేషాలతో, కోపాలతో చచ్చిపోలే, మనశ్శాంతిగా చచ్చిపోయాడు. అది కదా మరణం అంటే, అది కదా నిద్ర అంటే. ఆమె చెప్పండి. ఈనాడు ప్రతి చో వెనకలేముందే? గొడవలో, దెబ్బలాట్లు, ద్వేషాలు, విభేదాలు, కక్షలు, చంపేసుకోవడాలు, నరికేసుకోవడాలు, ఇవే ఉన్నాయి. ఒక నిజమైన నిద్ర ఇద్దరు పొందారు. ఒకరు యేసు ప్రభు, రెండవది స్టెఫను. సమాధానముతో, నాదా నా ఆత్మను సమాధానంగా నీకు అప్పగిస్తున్నాను. ఎందుకో తెలుసా, అందరినీ క్షమించుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. భక్తి చేయడం కాదు, నూనెతో నీ తలంపులు అభిషేకింపబడును గాక. అది ఆత్మ వల్ల కలుగు సమాధానమును. చదవండి తల్లి. పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. అది ఒకరోజు వచ్చే పని కాదు. నువ్వు మారడం ఒకరోజు అయిపోతావు. ఎంత త్వరగా మారితే అంత త్వరగా మళ్ళీ వెనక్కి వచ్చేస్తావు. భక్తి ప్రతిదిన సాధన. దినదినము నిన్ను నువ్వు చెక్కుకుంటూ, నిన్ను నువ్వు సరి చేసుకుంటూ, నిన్ను నువ్వు మార్చుకుంటూ, నీ లోపాలను నువ్వు గుర్తిస్తూ, ఇదిగో నేను ఇలా బతికాను కదా, ఈరోజు ఇలా ఉండను, ఈరోజు ఇలా ఉన్నాను కదా, రేపు అలా ఉండను, రేపు ఇలా ఉన్నాను కదా, ఎల్లుండి అలా ఉండను అని చెప్పి నిరంతర మార్పు కొరకు నీ వంతు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. మరొకసారి అంటున్నాను, మార్పు ఒక రోజులో వచ్చేది కాదు. జీవితం కొన్ని మంచి చెడులు నీకు నేర్పుతుంది. హల్లెలూయా. అందుకు ఒక దేవుని బిడ్డ లోకానికి ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, ప్రతిరోజు పడుకున్నప్పుడు డైరీ రాసుకుంటే ఈరోజు చేసిన మంచి చెడులు అన్నీ నీకు అర్థమైతే రేపు అలా ఉండకుండా నీకు అవకాశం దొరుకుతుంది. నిజంగా డైరీ రాసుకుంటే పలానాను తిట్టాను, పలానా తిట్టాను అని రాస్తాడేటి? అన్నీ మంచిగా రాస్తాడు. కానీ నీ హృదయంలో ముద్రింపబడే దానిలో రహస్యం మీద ఉండదు కదా. నువ్వు పడుకునే ముందు ప్రార్థించేటప్పుడు, ప్రభువా తెలుసో తెలియకో ఈరోజు ఎవరితోనన్నా విభేదించానా, గొడవాడానా, మనశ్శాంతిని కోల్పోయానా, అశాంతి వైపు వెళ్ళానా, ఎక్కడన్నా నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను పొరపాట్లు చేశానా, ఒక్కసారి నాకు జ్ఞాపకం చేయనైనా. రేపంటూ ఇవి నా జీవితంలో నా వెంబడి రాకూడదు. ఆమె చెప్పండి. ఏ నాటికీడు ఆపేతండి, రేపటికి వద్దు. నువ్వు మనశ్శాంతిగా బతకాలంటే రేపటికి దీన్ని రానివ్వద్దు. దేవునికి స్తోత్రం. అలా ప్రార్థించి ఆ రాత్రే వాటిని నువ్వు విడిచిపెట్టావనుకో, మరొక నూతన దినము, మరొక నూతన అనుభవంగా ప్రభు నీకు ప్రారంభింపచేయునుగాక. అందుకంటున్నాడు భక్తుడు, ప్రతి దినమున, ప్రతి ఉదయమున నీ కృపావార్త నాకు వినిపించు నాయన. నాకు వినపడాల్సింది ఏంటి? రాత్రి జరిగిన విషయాలు మళ్ళీ నా మనసులో వినపడడం కాదు, అవన్నీ చెరిగిపోయాయి. ప్రతి ఉదయమున నీ కృపావార్త నాకు వినపడాలి. అందుకు బైబిల్ అంటుంది, పరిశుద్ధాత్మ వల్ల కలిగేటువంటి అభిషేకపు అనుభవంలో రెండో అనుభవం, అందరితో సమాధానంగా, అందరితో పరిశుద్ధంగా బ్రతకడానికి నువ్వు సాధన చేయి, ప్రయత్నం చేయి. ప్రయత్నం చేయడం మానేసావా, తప్పులు జరిగిపోతాయి, పొరపాట్లు జరుగుతాయి. ప్రయత్నం చేసావా, నేను నువ్వు కాపాడుకుంటూ, దిద్దుకుంటూ లోకానికి, సంఘానికి మాదిరిగా మారే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. 2 పాయింట్లు. నూనెతో నా తల, లోకానికి పైన తల మీద ఉన్న నూనె కనపడుతుంది. ఆత్మీయుడికి తల మీద నూనె కాదు, వాక్యం అనే తైలం నా తలంపులను కడిగింది. దేవునికి స్తోత్రం. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథాలను తెరిచి లేవి కాండము 21వ అధ్యాయము. తేండి త్వరగా ముందుకెళ్దాం. లేవి కాండము 21వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నాం కదా. 3వ పాయింట్కి వెళుతున్నాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. 3వది, నూనెతో, వాక్యం అనే నూనెతో మన తలంపులు అభిషేకింపబడితే, అంటబడితే కలిగే 3వ అనుభవం ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని, మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు తిరుగుతకు నేను వచ్చుదునా అని వాటితో అనేను. దేవునికి స్తోత్రం. చెట్లంట ఒకానొక దినాన మా మీద రాజును చేసుకోవాలి ఒక చెట్టుని అనుకున్నాయంట. అలా అని చెప్పి ఎవరి దగ్గరికి వెళదాం అనుకుని 3 చెట్ల దగ్గరికి వెళ్ళాయంట. మొదటగా
ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళింది. రెండవదిగా అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. మూడవదిగా ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఈ 3 చెట్లు ఉన్నాయంట. నిజమే, మంచి అవకాశమే మాకు ఇచ్చారు. మీ అందరి మీద రాజుగా ఉండి ఆ పక్క ఈ పక్క ఊగడం బాగానే ఉంటుంది, కానీ ఆ పక్క ఊగే పని అయితే మాది కాదు. మా పని ఏంటో తెలుసా? అంజురపు చెట్టుగా దేవుడు నాకు ఒక భారాన్ని ఇచ్చాడు. ఆ ఒలీవ చెట్టుగా దేవుడు నాకు ఒక భారాన్ని ఇచ్చాడు. ఆ ద్రాక్ష చెట్టుగా దేవుడు నాకు ఒక పరిచర్య, ఒక భారాన్ని నాకు ఇచ్చాడు. మా పని మేము మాని, మీరు చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత 3 చెట్లు అంటాయి, మా పని మేము మాని మీ దగ్గరికి వచ్చి రాజుగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా పని, మా పరిచర్య, మా భారం మాకున్నాయి. దేవునికి స్తోత్రం. మరి ఆ పక్క ఈ పక్క ఊగే చెట్టు ఏముంది? యోబు గ్రంథంలో దేవుడు అడిగాడు, అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చావు? వాడు చెప్పాడు, భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చేసానయ్యా. ఎలా పడతా అలా వచ్చేయగలి దేవుని మందిరానికి అనిపించింది అండి. వెంటనే ఆ బైబిల్ తీసుకుని వచ్చేసానండి. లేదు లేదు లేదు, ఒక సిద్ధపాటు ఉండాలి. దేవా, నీ మందిరానికి వెళుతున్నాను, నా మనసు నిండా, నా ఆలోచనల నిండా ఏవేవో నిండిపోయాయి ప్రభా. నిండిపోయిన హృదయముతో, నిండిపోయిన తలంపులతో నేను మందిరానికి వెళితే ఇక నువ్వు నాతో మాట్లాడే, నువ్వు నాకు అందించే సందేశం అంతా అది మొత్తం కారిపోతుంది, నేలపాలైపోతుంది. కాబట్టి అయ్యా, నేను నింపబడాలి అంటే నీ మందిరం వెళుతుండగా నేను ప్రార్థిస్తున్నాను, నా తలంపులను, నా హృదయాన్ని ఖాళీ చేయనైనా. ఏం చెయ్యాలంట? చెప్పరేంటి? రవి హృదయం అనే ఒక పుస్తకం ఉండేది. రవి హృదయం అనే పుస్తకం. పరిశుద్ధాత్మ నీలోకి రాకముందు ఆ హృదయంలో చాలా ఉంటాయంట. పరిశుద్ధాత్మను, దేవుని వాక్యముని హృదయంలో రావడానికి నువ్వు అంగీకరిస్తే ముందు హృదయంలో ఉన్నవన్నీ బయటకు వచ్చి హృదయం ఖాళీ చేయాలి. అప్పుడు దేవుడు వస్తాడు లోపలికి. కనుక ప్రభా, నేను మందిరానికి వెళ్ళబోతున్నాను, నిన్ను ఆరాధించబోతున్నాను, నిన్ను మహిమపరచబోతున్నాను, నీ మాటలు వినబోతున్నాను. కనుక నా మనసు ఖాళీగా ఉండాలి, నా ఆలోచనలు ఖాళీగా ఉండాలి, నా హృదయం ఖాళీగా ఉండాలి, ఖాళీ పాత్రగా వెళ్ళాలి. నీ వాక్యముతో నిండి దీవించబడిన, పొంగి ప్రవహించే పాత్రగా నా ఇంటికి రావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మందిరానికి ఎలా రావాలి? ఖాళీగా రావాలి. ఇక్కడికి వచ్చి కూడా అక్కడేంటో, ఇక్కడేంటో, ఆఫీసులు ఏంటో, ఇంట్లో ఏంటో, ఇంటికి వెళ్ళాక సాయంత్రం బజారు ఏంటో అన్నావనుకో, ఇంకెక్కడుంది ఖాళీ? మోషేతో ప్రభు చెప్పాడు, మోషే, నువ్వు నిలుచున్న స్థలం పవిత్రమైందా? నువ్వు రావాలి అంటే నా దగ్గరికి వదులుకోవాల్సిన వాటిని వదులుకొనరా, వాటిని అక్కడ వదిలేసిరా. అవి చెప్పులైనా అయి ఉండొచ్చు, అవి మరేదైనా ఉండొచ్చు. వదిలి నా దగ్గరకు వస్తేనే నువ్వు నిలబడతావు, నేను మాట్లాడతాను. ఆమెను చెప్పండి. వాక్యము నీ హృదయంలో నిలబడాలంటే ముందు వదులుకోవాల్సిన వాటిని బయట వదిలేసి దేవుని దగ్గర ఖాళీ పాత్రగా రండి. ప్రభు నీతో మాట్లాడును గాక. ఆమెను చెప్పండి. 3 చెట్లు ఉన్నాయంట. మాకు వేరే పనులున్నాయి, మా బాధ్యతలు మాకున్నాయి, అవి మానుకుని మేము రాలేం అన్నాయంట. కానీ ముళ్ళ చెట్టు అంతంట, రండి రండి రండి, నా కింద ఉండండి, నా ముళ్ళ కింద మీరు ఉండండి, నా ముళ్ళ చెట్టు నీడలో మీరు విశ్రమించండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? అనుస్తాను. హల్లెలూయా. రావి చెట్టు నీడెస్తుందంట, కానీ రావి చెట్టు కింద ఇంకొక చెట్టుని మాత్రం బతకనివ్వదు, ఎదగనివ్వదంట. మనిషి తత్వం ఏంటంటే అందరూ బాగుండాలండి, నా అంత అయితే బాగుండకూడదు. అందరూ పైకి రావాలండి, నన్ను దాటైతే పైకి వెళ్ళకూడదు. ఏమంటాడు? ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చదువుల్లో కానీ అందరూ బాగుండాలి, కానీ నా అంత బాగా ఉండకూడదు. అందరూ పైకి రావాలి, కానీ నాకంటే అస్సలు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆయన ఎంత గొప్పవాడో తెలుసా నా దేవుడు? ఆయన దిగిపోయి నన్ను లేపాడు పైకి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన దిగి నన్ను లేపాడు. అది దేవుని గొప్పతనం. కాబట్టి మనం గమనించగలిగితే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో చెట్లు రాజుగా తమను ఉండమని చెప్పి ఆలోచన కలగగానే మొట్టమొదటిగా వాళ్ళ ఆలోచనలో ఒక చెట్టు వచ్చింది. ఎవరా చెట్టు? ముందు ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టు కాదన్నాక అంజురపు చెట్టు, అంజురపు చెట్టు కాదన్నాక ద్రాక్ష చెట్టు. కానీ రాజుగా ఉండే మొదటి అర్హత ఒలీవ చెట్టుకే ఇచ్చాయి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్తే ఒలీవ చెట్టు సమాధానం ఏంటి? ఒలీవ చెట్టును అడగగా అందంట, దేవునిని, మానవుని నేను సన్మానించాలి నా తైలంతో.
నా తైలము ఒక వ్యక్తి తల మీద పోస్తే అర్థమేంటి తెలుసా? వాడు సన్మానింపబడుతున్నాడు, వాడు గౌరవింపబడుతున్నాడు, వాడు గుర్తింపబడుతున్నాడు. బైబిల్ భాష చెప్పాలంటే వాడు ప్రతిష్ఠింపబడుతున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. నా తైలాన్ని ఒక వ్యక్తి తల మీద పోస్తే అతడు ప్రత్యేకింపబడిన వాడు, అతడు ప్రతిష్ఠింపబడిన వాడు, నాజీరు చేయబడిన వాడు అని అర్థం. నేను ప్రతిష్ఠించడానికి ఉన్నాను, దేవుని కొరకు ప్రత్యేకించబడ్డానికి నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం. సమూయేలు ప్రవక్త సౌలు అనే యవనస్తుని పిలిచి మోకాళ్ళే అన్నాడు. మోకాళ్ళేసిన తర్వాత అతని తల మీద తైలాన్ని పోసి, ఇదిగో ఈ తైలము నీ మీద పోయబడుతుందంటే ఈ ప్రజలందరి మీద రాజుగా దేవుడు నిన్ను ప్రత్యేకించాడు, నువ్వు రాజుగా ప్రతిష్ఠింపబడ్డా. అదే సమూయేలు ప్రవక్త దావీదును మోకరించమని చెప్పి అతని తల మీద తైలమును పోసి అన్నాడు, ఇదిగో ఈ తైలము నీ మీదకి అభిషేకాన్ని తీసుకొస్తుంది, నువ్వు ప్రతిష్ఠింపబడ్డావు, నువ్వు ప్రత్యేకింపబడ్డావు, ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఒలివ చెట్టు అంటుంది, నా తైలము ఒక వ్యక్తిని ప్రతిష్ఠిస్తుంది. ఆమేన్ చెప్పండి. రెండవది, వాక్యం అనే తైలము నీ మీదకు వస్తే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ప్రతిష్ఠింపబడిన వాడిని, నేను ప్రత్యేకింపబడిన వాడిని, నేను దేవుని కొరకు నాజీరు చేయబడ్డవాడిని. మనోహ కుటుంబాన్ని దేవుడు దర్శించి, అమ్మా అయ్యా భార్య భర్తలారా, తల్లి నీ గర్భములో దేవుడు ఒక న్యాయాధిపతిని ఇవ్వబోతున్నాడు, ఆయన పుట్టేదాకా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, ఆయన పుట్టిన తరువాత ఆయన అభిషేకము తల వెంట్రుకల్లో ఉంటాయి కనుక అతనికి క్షవరం చేయొద్దు. క్షవరం చేయడం మాత్రమే కాదు, అతడు దేవుడికి నాజీరు చేయబడ్డాడు. అమ్మా నాన్నలకి గుండు గీయొద్దు అన్న విషయమే గుర్తుంది. అతని తల వెంట్రుకల్లో అభిషేకం ఉంటుందంట. అతడు బతుకుండగా ఎప్పుడు కూడా. కానీ సంసోను తెలియని విషయం ఏంటంటే, ఎప్పటికప్పుడు ఈ అభిషేకం నా తలలో ఉందే, అభిషేకం నా జుట్టులో ఉందే, జుట్టును బాగా చూసుకోవాలి అని ఎప్పటికప్పుడు జుట్టును కడుక్కున్నాడు. కానీ అసలు అభిషేకం తలంపుల్లో ఉందే, నా తలంపులు కడుక్కోవాలనుకోలేదు. అందుకే వ్యభిచారి అయిపోయాడు. అందుకే ఒక స్త్రీ వ్యామోహంలో ఆమె తొడ మీద పడుకొని అభిషేకం ఎక్కడుందో చెప్పేశాడు. తత్ఫలితంగా నున్నగా గుండు గీసేసింది. అభిషేకం జుట్టులో కాదురా, అభిషేకం నీ తలంపుల్లో ఉండాలి. అభిషేకం కోల్పోయాడు. 2 కళ్ళు పెరికి వేయించుకున్నాడు. తిరగలిసిరిన వాడిగా మారిపోయాడు. ఎవరినైతే గడగల్లాడించాడో వారు ఆ దేవత గుడిపైన సంబరాలు చేసుకొని ఇది అయిపోయిన వెంటనే ఈయన్ని బలిచేద్దాం మన దేవుడికి అనుకుంటుంటే 2 స్తంభాల మధ్యన కట్టబడినటువంటి సంసోను కన్నీళ్లతో ఒక్క ప్రార్థనన్నాడు, దేవా కోల్పోయిన అభిషేకాన్ని కొంచెం నాకివ్వా. పశ్చాత్తాపడ్డాడు. తర్వాత అతని తల మీద జుట్టు లైట్గా మొలిసింది. 2 స్తంభాలను పగలగొట్టాడు. ఆ రోజు అందరు ఫిలిస్తీన్లు మరణించాడు, వాళ్ళతో పాటు ఆయన మరణించాడు. అభిషేకాన్ని గుర్తించు. దేవునికి స్తోత్రం. నూనెతో నా తలంటి ఉన్నావు. రెండవ పాఠమే కదా. మూడవ పాఠం ఏంటంటే, తైలము సన్మానించడానికి, ప్రతిష్ఠించడానికి దేవుడు దాన్ని వాడుకున్నాడు. మనం ప్రత్యేకింపబడ్డాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో వాక్యం అంటుంది, చీకటిలో నుంచి ఆశ్చర్యకరముగు తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము ఏర్పరచబడిన వారును, రాజులైన యాజక సమూహమును, దేవుని పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన. కంఠస్థం వచ్చేయాలి ఈ మాటలు. మనం ఎవరో మనకు తెలియకుండా మనం ఏం భక్తి చేస్తామే అండి. మీరెవరు అంటే, మేమా పలానోళ్ళు. ప్రభు అన్నాడు, నీకు ఇంకా రాలేదమ్మా మార్పు, నువ్వు పలానోళ్ళు కాదు. నువ్వెవరో తెలుసా? చీకట్లో నుంచి ఆశ్చర్యకరముగా తన వెలుగులోకి పిలిచిన వాని గుణాతిశయములు అందరికీ చెప్పాలి. అలా ప్రచురము చేయబడి నిమిత్తమే నువ్వు ప్రత్యేకింపబడ్డావు, నువ్వు ప్రతిష్ఠింపబడ్డావు, నువ్వు దేవుని సొత్తైన జనాంగము, నువ్వు రాజులని యాజక సమూహము, నువ్వు పరిశుద్ధ జనాంగము. నీ విలువ నీకు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం. 3వ మాట, తైలముతో నా తలంటి ఉన్న వాక్యం అనే తైలముతో నా తలంపులు కడగబడితే కలిగే 3వ అనుభవం ఏంటంటే, నేను ప్రతిష్ఠింపబడిన వాడిగా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతాను. 4వది చివరి మాట, తైలముతో నేను అభిషేకింపబడిన వ్యక్తినైతే తలంపులలో కలిగేటువంటి 4వ అనుభవం ఏంటంటే, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 8వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 8వ వచనం. అమ్మా
జనులు తిరుగుచు దానిని కూర్చుకొని అమ్మా తిరుగట వేసిరి, లేక రోళ్ళు తెచ్చి పెనం మీద కాల్చి చాలమ్మ రొట్టెలు, అయ్యా మాకు ఆకలేస్తుంది అన్నారంట. దేవుడు వారికి పరలోకపు చెప్పండి మన్నాను ఆహారంగా ఇచ్చాడంట. పరలోకం మన్నాను తిని 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 కొన్ని రోజులు కనిపించిందంట. దేవుడు ఇచ్చినట్టు తినడం ఏంటి, మనకు వచ్చినట్లు మార్చుకొని తిందాం అనుకున్నారంట. దేన్ని? మన్నానే. దేవుడు మన్నానిచ్చి తినండి అయ్యా అన్నాడు. వీళ్ళు కొన్ని రోజులు తిన్నాక మేము మన్నాలా తినాం, మన్నాను కొంచెం మాకు నచ్చినట్లు మార్చుకొని తింటాం. ఆది అపోస్తుల సార్వత్రిక సంఘ పునాదులను దేవుడు కట్టి, ఇదిగో సంఘము ఇలాగే ఉండాలి, వాక్యము ఇలాగే ఉండాలి అని చెప్తే, ఈనాటి సంఘాలు ఈనాటి భక్తిని ఆయన ఇచ్చిన వాక్యమును మారుస్తున్నారు. మార్చి వాక్యానుసారంగా బతకపోయినా పర్వాలేదులే, ఎలా అలంకరించుకున్నా పర్లేదులే, ఆరాధన ముఖ్యం కానీ వాక్యం కాదులే అని చెప్పి యవనస్తులను వేరే 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 వారి దారి వైపు ఆరాధనలో ఇక వాక్యంతో జీవితాలు దిద్దుకోవడంతో పనిలే. వారికి తెలియకనే వారు దాని రుచిని మార్చుకుంటున్నారు. దేవుడు మన్నానేస్తే వీళ్ళ మన్నాగా తినకుండా వీళ్ళకు వచ్చిన వంట రూపంలో మార్చుకున్నారంట. కొంతమంది తిరగలు తీసుకొచ్చి తిరగతిలో వేసి దాన్ని మెత్తగా నూరుకుని పిండిగా చేసుకున్నారంట. మరి కొంతమంది దగ్గర తిరగలు లేవేమో, వాళ్ళు రోకట్లో వేసి రోకట్లో దంచి పొడిగా చేశారంట, రొట్టెలుగా చేశారంట, రొట్టెలుగా చేసుకొని తిన్నారంట. ఎలా ఉంది అక్కడ రాయబడిన మాట, దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉంది. దేవునికి స్తోత్రం. అసలు దాని రుచి ఏంటి? తేనె రుచి. చదవలేదు వాక్యం. మన్నా రుచి ఏంటి? తేనె రుచి. వీళ్ళకి నచ్చినట్లు వండుకుంటూ వచ్చి రుచి ఏంటి? నూనె రుచి. దేవునికి స్తోత్రం చెప్పండి. నూనె గొప్పదా తేనె గొప్పదా? దేవుడు ఇచ్చినట్టు తిను, అసలు రుచి అర్థమవుద్ది. దేవుడు ఇచ్చినట్టు కాకుండా నీకు నచ్చినట్లు చేసావనుకో, భక్తికి జీవితానికి అర్థము రుచి మారిపోతాయి. కానీ గొప్ప విషయం ఏంటంటే అది కొత్త నూనెలో ఉందంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పచ్చడి పట్టుకుంటాం, ఎండాకాలం వచ్చింది కాబట్టి పట్టారా అన్నాను, ఇచ్చారా అనలేదు, పట్టారా అని అడిగాను. పట్టిన తర్వాత దాని నిండా ఏమెక్కి వేస్తారో? నూనె తక్కువ అయితే పచ్చడి ఏమవుతుంది? పాడైపోద్ది, బూజు పెట్టేద్ది. వెంటనే మనం ఏం చేస్తామంటే నూనె తగ్గకుండా చూసుకుంటాం. ఒక్కొక్కసారి గొట్టిప్పి ముక్కెట్టి అని పీలుస్తాం. ఏమొస్తుంది? నేను అంటున్నాను, ఆ పచ్చడికి వాసన దేంట్లోంచి వచ్చింది? నువ్వు వాడినటువంటి శ్రేష్టమైనటువంటి నూనె. డబ్బు లేనివాడు మానవ నూనె వాడతాడు, కొంచెం డబ్బులు ఉన్నవాడు గాను నూనె వాడతాడు, ఇంకా డబ్బులు ఉన్నవాడు ఒలివ నూనె వాడతాడు, ఇంకా డబ్బులు ఉన్నవాడు ఇంకేమైనా ఖరీదే నూనె ఉంటే వాడతాడు. విలువ పెరిగే కొలిది దాని స్థాయి విలువ. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. గతిగా గుర్తుపెట్టుకోండి. ఏంటయ్యా అంటే, నువ్వు దేవునిలో ఎదుగుతున్న ఒక వ్యక్తివైతే దేవుని రుచి నీకు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం. అభిషేకము నీ రుచిని నిన్ను గుర్తించేలా చేస్తుంది. దేవునికి స్తోత్రం. కొత్త తైలము రుచి, కొత్త నూనె రుచి దానికి అర్థమైందంట. అంటే అర్థం ఏంటయ్యా అంటే, నీ భక్తిలో దేవుని రుచి మాత్రమే కాదు, వాక్యం యొక్క రుచి, నీ ఆత్మ యొక్క రుచి కూడా నీకు తెలియాలి. అందుకే భక్తుడు అంటాడు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. రుచి నీకు తెలియాలి. భక్తి రుచి నీకు తెలియకపోతే ఎవరో చెప్తే భక్తి చేయడం ఏంటి? నీకు తెలియాలి వ్యక్తిగతంగా రుచి ఏంటో. అలా రుచిని గ్రహించగలిగితే, మరి కీర్తన గ్రంథము 34:8 రాయబడినట్లుగా రుచి చూచి ఎరిగితిని యెహోవా. నీకు వ్యక్తిగత సాక్ష్యం ఉండాలి దేవుడు రుచి పట్ల. కాబట్టి 4 అనుభవాలు ముగిస్తూ 4 విషయాలు మరొకసారి నెంబర్ వేస్తున్నాను. నూనెతో నా తలాంటి ఉన్నావు. అంటవలసింది వెంట్రుకలు కాదు, అంటబడవలసింది, కడగబడవలసింది, అభిషేకింపబడవలసింది తలంపులు. దేవుని యొక్క వాక్య అభిషేకం ఒక వ్యక్తి తలంపులను శుద్ధీకరిస్తే కలిగే 4 అనుభవాలు. నెంబర్ 1, ఆత్మ వల్ల కలిగిన ఐక్యత. నెంబర్ 2, ఆత్మ వల్ల కలిగిన సమాధానముతో పరిశుద్ధముగా జీవించుట. 3వది, దేవుని కొరకు
ప్రతిష్ఠింపబడినటువంటి జీవితాన్ని గడపడానికి ఇష్టపడాలి. నేను అందరిలా ఉండను, నేను ఒక ప్రత్యేకింపబడ్డాను. దేవుడు అనేకుల్ని పిలిచాడు, కానీ నన్ను ప్రతిష్ఠించుకున్నాడు. అందుకే నాకు రక్షణ ఇచ్చాడు, అందుకే నాకు బాప్తిస్మ ఇచ్చాడు, అందుకే ఆయన పరిచర్య భారాన్ని నన్ను నమ్మి నా భుజం మీద పెట్టాడు. నేను కాబట్టి చేస్తున్నాను కాదు, నేనే చేస్తాను ప్రభువా. ఎంత తేడా చూడండి. నేను కాబట్టి చేస్తున్నాను, నేనే కాదు, నేనే చేస్తాను ప్రభువా. ప్రభు కొరకు ఒక ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా నువ్వు బ్రతకడానికి సిద్ధపడి ఆ ప్రేరణ నీకు అభిషేకం ఇస్తుంది. 4వది, రుచి నీకు అర్థమవుతుంది. ఏ రుచి? దేవుని రుచి నీకు అర్థమవుతుంది. పరిచర్య రుచి, వాక్య రుచి, దైవ సన్నిధిలో గడిపే ప్రతి రుచిని పరిశుద్ధాత్మ దేవుడు నీ తలంపుల్లో కలిగించే అభిషేకం బట్టి వాటి రుచిని నువ్వు గుర్తెరుగుదువుగాక. చెప్పడానికి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. సమయానుకూలతను బట్టి ఈ 4 విషయాలతో నేను ముగిస్తున్నాను. తన నూనెతో నా తలి అంటి ఉన్నామని చదివేయడం కాదు, దాని లోతైన అంతరార్థం ఏంటయ్యా అంటే, ఇది ఎరిగినవాడు గనుక దావీదులోకి ఈ మార్పులన్నీ వచ్చాయి. అప్పుడు అంటున్నాడు, ప్రభు నిజమే, నా తలంపులను నన్ను కడుగావు అంటాడు. నా హృదయంలో పాపం ఉండకుండునట్లు దేవా నీ వాక్యముతో నా హృదయాన్ని నింపావు. నా తలంపులు మారిపోయాయి, నా విధానాలు మారిపోయాయి. ఇంతకుముందులా నేను ప్రతిష్ఠింపబడిన వాడిగా ఉన్నాను. ఇంతకుముందు నాకు అందరూ శత్రువులే, సౌలు కుటుంబం అంతా నాకు శత్రువే. కానీ సౌలు నిమిత్తమై, యోనాతాను నిమిత్తమై, సౌలు నాకు శత్రువుగా నేను చూశాడు, కానీ సౌలును బట్టి కుటుంబాన్ని శత్రువుగా చూడను. యోనాతాను నిమిత్తమై నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా? మెఫీబోషెత్ ఉన్నాడండి, వాడు కుంటివాడండి. అయితే పిలవండి, అతనిని బ్రతికున్నంత కాలము రాజ భోజనము దగ్గర, అతడు బల్ల దగ్గర భోజనం చేస్తాడా? సమాధాన పడ్డాడా? ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక విషయాలు ఉన్నాయి. అభిషేకం నిలిచి ఉండాలా? అయితే వాక్యమునకు లోబడిపోతాం. మిగతా వాళ్ళు ఎలా బతుకుతారో బతకని, వాళ్ళని వదిలేయండి. నువ్వు అలా ఉండకూడదు. నువ్వు నీ అభిషేకమును నువ్వు కాపాడుకుంటూ నీ భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించుకొందువుగాక. ప్రార్థన. స్వరూపివైన మా ప్రియ పరలోకమందున్న